ఇంకొక నాయకుడు అని నేను అన్నగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు, ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా. అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులను సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ, అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక, ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయడమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఇది నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది ఏదో అతన్ని విమర్శ చేయాలి అనే ఉద్దేశం కాదు. ప్రజలు కూడా గమనించాలి, మీలాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే రేపొద్దున్న భవిష్యత్తు అనేది మనది, మన బిడ్డలది. కాబట్టి ఈ భవిష్యత్తు మనది, మన బిడ్డలది అయినప్పుడు ఎటువంటి నాయకులు మన చుట్టూ ఉన్నారు, ఎటువంటి నాయకులు మనం ప్రోత్సహిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ అడగచ్చు, ఏంటి బయటికి రాకూడదా? ఎస్, రావచ్చు, ఎందుకు రాకూడదు? ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసాం. కానీ మేము నిరసన తెలియజేసినా, మేము ధర్నాలు చేసిన ఒక పర్పస్. కానీ ఈరోజు సూటిగా అడుగుతున్నా, మీ ద్వారా, ప్రజల ద్వారా, ఆ గొడ్డలిపాటి నాయకుడిని కూడా ఈరోజు ప్రజాస్వామ్యం బాధ్యతగా కంపల్సరీగా మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి. మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది ఈరోజు. అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా, ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకా వలయాల్లో తయారు చేసి ఆ నేరస్తుల్ని పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేటువంటి లేదా ఆయన భద్రతను గాలికి వదిలేసినటువంటి పోలీసులు మీ పతనాన్ని ఆపగలరా చంద్రబాబు నాయుడు గారు? మీ సునకానందం తప్పితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఎడతయారు చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా భద్రత ఉండకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు పోలీసుల్ని పోలీసులుగా కాకుండా వారి యొక్క ప్రైవేట్ సైన్యంగా ఇవాళ తీసుకోవటం, అంటే వాటిని ఆ రకంగా వాడుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం కాదా, దిగజార్చడం కాదా పరిపాలనని? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ బాధ్యతగా వ్యవహరించరు, పట్టించుకోరు. కనీసం ఒక సంఘటన జరిగితే మరుడు సంఘటనకైనా డీజీపీ సంబంధిత ఎస్పీలని ఏంటే అది ఆ బాధ్యత లేకుండా అని చెప్పి మందలించాల్సింది పోయి ఎస్పీలను ఉద్యోగం చేయనివ్వకుండానే చూస్తున్నారని చెప్పని లోకం కోడైకి వస్తుంది. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు డీజీపీ గారికి అనేక మార్లు అర్జీలని, ఫిర్యాదుల్ని కేంద్రానికి పంపించాం, కేంద్ర హోంశాఖకు పంపించాం. మరి డీజీపీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. అయ్యా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడికి భద్రత ఈ రకంగా లోపాలు కనపడుతున్నాయి, గాలికి వదిలేస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు అని చెప్పని ఎన్నిసార్లు ఇప్పటికి రాస్తే ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డీజీపీకి రాసిన జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా వైఫల్యాల మీద డీజీపీకి రాసినటువంటి ఉత్తరాలు.
ఇవన్నీ ఇన్ని రాస్తే దేనికి స్పందించడం డీజీపీ? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏమన్నా రాజకీయ పర్యటన, పార్టీ సభ్యత్వాల కోసం వెళ్తున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళని కలవటానికి వెళ్తున్నాడా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల, తప్పుడు పరిపాలన వల్ల ఉత్పన్నమైనటువంటి ప్రజల యొక్క కష్టాలని 90% జగన్ గారు ఈ 2 ఏళ్లలో దాదాపుగా 80-90% పర్యటనలన్నీ కూడా ఏంటది రైతాంగం కష్టాలని పరామర్శించడానికి వెళ్ళే పర్యటనలే కదా అన్ని ప్రోగ్రాంలు. మరి సిగ్గుపడాల్సింది ప్రభుత్వం. సిగ్గుపడకపోగా, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల్ని ఈ రకంగా తప్పుడుతనంగా చిత్రీకరించడం, బాధ్యత లేకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భద్రతని గాలికి వదిలేసి ఇవాళ మీ ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది? దున్నపోతు తీరుగా లేదా అని అడుగుతున్నాను.